ఒకప్పుడు పెద్ద అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పచ్చని చెట్లు, పక్షుల పాటలు అన్నీ కలసి ఓ అందమైన ప్రదేశంలా కనిపిస్తున్నాయి. ఆ అడవిలో ఓ మంచి మనసున్న ఏనుగు ఉండేది. దాని పేరు బాబు. బాబుకి అడవిలోని అందరితో స్నేహం. కాని ఓ చిన్న గుడ్లగుబతో అది మరింత ప్రత్యేకమైన స్నేహం కలిగి ఉండేది. అది పెద్ద చెట్టు పైన నిద్రలో ఉంది. ఏనుగు ఎంతో ఉత్సాహంగా ఉంది. రోజూ గుడ్లగుబతో ముచ్చటించేది. ఇద్దరూ వింత కథలు చెప్పుకుని నవ్వుకునేవారు. కాని ఒక విషయం గుడ్లగుబకి ఇష్టం ఉండేది కాదు. అది రాత్రి మెలకువగా ఉండేది, ఏనుగు పగలు మెలకువగా ఉండేది. ఏనుగు గుడ్లగుబ దగ్గరకు వచ్చింది. కాని గుడ్లగుబ కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. అది ఒరుగుడ్డిగా తన రెక్కలు కదిపింది, గుబుసుగా ఊపిరి తీసింది. ఏనుగు బాబు మళ్ళీ గట్టిగా పిలిచాడు, గుడ్లగుబ, నిద్రలే. గుడ్లగుబ ఒక్కసారిగా మెలకువ వచ్చి కోపంగా అరిచింది. ఏనుగు, నువ్వు నాకు నిద్ర లేపావు. నేను రాత్రంతా మెలకువగా ఉంటాను. ఇప్పుడు నాకు నిద్ర అవసరం అని చెప్పింది. నన్ను పిలవడం అవసరమా అని కోపంగా అంది. ఏనుగు బాధగా తన తల వంచి చెరువులోకి చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. చాలా బాధవేసి, నేను ఆలోచించకుండా నీ నిద్రకు అంతరాయం కలిగించాను. అది ఏమాత్రం చెడుగా అనుకోలేదు. కాని తన ప్రియమైన స్నేహితుడిని బాధించిందని విచారపడింది. నేను నా స్నేహితుడిని ఎలా సంతోషపెట్టాలి అని ఏనుగు ఆలోచించింది. మళ్ళీ మళ్ళీ అది తన పొరపాటును గుర్తు చేసుకుంది. దానికి ఒక మంచి ఆలోచనకు వచ్చింది. చంద్రుడు అంగారంగా మెరిసే సమయంలో కూడా ఏనుగు కదలలేదు. గుడ్లగుబ నిద్రలేచి క్రింద ఉన్న ఏనుగు అక్కడే కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఇంతసేపు నువ్వు ఇక్కడే ఉన్నావా అని ఆశ్చర్యంగా అడిగింది. ఏనుగు నవ్వుతూ తల ఆడించి, అవును, నువ్వు విశ్రాంతిగా నిద్రపోవాలి కదా అన్నాడు. గుడ్లగుబ నవ్వింది. గుడ్లగుబకి ఏనుగుపై కోపం తగ్గపోయింది. ఓహ్, నువ్వు నన్ను ఎంతగా పట్టించుకుంటున్నావు. నిజమైన స్నేహితుడు అంటే నువ్వే అని గుడ్లగుబ రెక్కలు ఊపుతూ హృదయపూర్వకంగా చెప్పింది. అదే ఉదయం గోధుమ రంగు వెలుతురు అడవిని కప్పేసింది. ఏనుగు మరియు గుడ్లగుబ చెట్టు కింద కూర్చొని కలిసి నవ్వుకుంటూ ముచ్చటిస్తున్నారు. వారి మధ్య నిజమైన స్నేహం కనిపిస్తోంది. ఇప్పుడు ధానుడి ఉదయం కాంతిలో గుడ్లగుబ, ఏనుగు నవ్వుతూ ఉండటం. ఏనుగు మరియు గుడ్లగుబ నిజమైన స్నేహితులుగా మారిపోయారు. ఇతర జంతువులు కూడా వారి దగ్గర చేరి అందరూ కలిసి నవ్వుకుంటున్నారు. వారు తమ తేడాలను అర్థం చేసుకున్నారు, ఒకరికొకరు ప్రేమ చూపించారు. స్నేహం అంటే అర్థం చేసుకోవడం, ప్రేమించడం, మళ్ళీ మళ్ళీ క్షమించడమే. ప్లీజ్ లైక్, subscribe our channel.